నిరీక్షణ కలిగి బ్రతకడానికి దేవుని సన్నిధికి వస్తున్నావు. అసలు నిన్ను కృంగదీసేది నిందల కంటే, నీకొచ్చిన కష్టాల కంటే నీ నిస్పృహ. నిన్ను దుఃఖపరిచేది నీ నిస్పృహ. నిన్ను చేతగాని వాడిని చేసేది నిస్పృహ. ఇక నా పని అయిపోయింది అనుకోవడం, నేను ఇక చదవలేను అనుకోవడం, ఇక నేను ఈ సంసారాన్ని లాగలేను అనుకోవడం, ఇక నేను ఈ అప్పు తీర్చలేను అనుకోవడం, నేను ఈ మధ్యలో బ్రతకలేను అనుకోవడం. అప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. నీకు సంతోషాన్ని కలిగించడానికే దేవుని వాక్యం ధైర్యమును, ఆదరణను, నిరీక్షణ కలిగిస్తుంది. అందుకని చచ్చిపోవాలనుకున్నటువంటి వాడు కూడా శుభప్రదమైన నిరీక్షణ కలిగి బ్రతుకుతాడు.